హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్. ఈ వీడియోలో ఈ క్రోషెట్తో ఈ టజల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. చూడండి, రౌండ్ బీడ్స్తో ఈ విధంగా 3mm బీడ్స్తో ఈ విధంగా టజల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో. ఈ టజల్స్ అనేవి ఇప్పుడు క్రోషెట్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ బీడ్స్ 3mm బీడ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నీడిల్, క్రోషెట్ నీడిల్తో నేను అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇలా రింగ్ బీడ్కి ఇట్లా ముడి అనేది వేసుకోవాలి. ఇట్లా నాట్ అనేది ఒక 2-3 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ రింగ్ బీడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ నీడిల్తో ఈ లూప్లో నుంచి ఒకసారి ఈ విధంగా మనము నాట్ అనేది తీసుకోవాలన్నమాట. నీడిల్ మీద నుంచి ఈ విధంగా మళ్ళీ ఒక నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీడిల్కి థ్రెడ్ అనేది చుట్టుకొని ఇక్కడ థ్రెడ్ వచ్చేసి మనకు 6 థ్రెడ్స్ అనేది తీసుకోవాలన్నమాట. 6 అన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ నీడిల్ మీద నుండి మనకు రింగ్ బీడ్లో నుంచి తీసుకొని ఈ విధంగా మనకు సింగిల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ అనేది నిదానంగా పోగులు అనేవి రాకుండా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది మన వైపు అనేది ఉంచుకొని ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ అనేది వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం అనేది మళ్ళీ నీడిల్ మీద నుంచి తీసుకొని మనము రింగ్ బీడ్లో నుంచి తీసుకుంటే మనకు త్రిబుల్ అనేది 3 సెట్ అనేది వచ్చేస్తుంది. దాన్ని మనము సింగిల్ క్రోషెట్ లాగా అనేది వేసుకోవాలి. అంటే 1 టైము నీడిల్లో నుండి ఈ విధంగా తీసుకొని మొత్తం రింగ్ బీడ్ చుట్టూ కూడా మనము ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా అల్లుకుంటూ ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పోగులు ఇలా మనకు వచ్చేస్తాయి కాబట్టి మనకు నీట్గా మనం సరి చేసుకుంటూ ఈ విధంగా రింగ్ బీడ్ నుండి ఈ విధంగా తీసుకుని అల్లుకుంటూ రావాలి. చాలా బ్యూటిఫుల్గా అనేది శారీకి ఉంటుందండి ఈ క్రోషెట్ డిజైన్తో. ఈ విధంగా మనం చూడండి, ఇలా తీసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకు ఇట్లా స్లిప్ స్టిచ్ అనేది మనం ఏదైతే స్టార్టింగ్లో వేసామో డైరెక్ట్ మనం అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ గొలుసు కుట్టు టైపు 2 చైన్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా 2 చైన్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం వచ్చేసి చూడండి, రెండవ చైన్ నుంచి నీడిల్ మీద నుండి తీసుకొని పక్కన హోల్ అనేది ఉంటుందన్నమాట. చైన్ స్టిచ్ లాగా అనేది కనపడుతుంది కాబట్టి ఈ విధంగా సింగిల్ క్రోషెట్ తీసుకొని మళ్ళీ మనము దానికి అంటే ఇట్లా 2 సార్లు సింగిల్ క్రోషెట్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సింగిల్ అంటే ఫస్ట్ దానికి 2 టైమ్స్ తీసుకోవాలి, రెండవ దానికి 1 టైం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెండవ దానికి మనము సింగిల్ క్రోషెట్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి 1 టైము, మూడవ దానికి కూడా 1 టైము. ఇప్పుడు వచ్చేసి నాలుగవ దానికి 4వ హోల్లో మనము 2 టైమ్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా రింగ్ మొత్తం కూడా ఈ విధంగా వేసుకుంటూ ఇదే ప్రాసెస్లో మనము అల్లుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకే హోల్లో నుండి 1 క్రోషెట్ వేసుకోవాలి. సెకండ్ ఇది 1 క్రోషెట్. ఈ విధంగా మనం అంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ దాంట్లో 2, రెండవ దాంట్లో 1, మూడవ దాంట్లో 1, మళ్ళీ 4వ దాంట్లో 2 అంటే ఒకే దాంట్లో 2 సింగిల్ క్రోషెట్స్ అనేది వేసుకుంటూ ఈ విధంగా మొత్తము ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా నీట్గా అనేది ఈ క్రోషెట్తో వచ్చేస్తుందండి. నార్మల్ నీడిల్తో కూడా వస్తుంది, కానీ నార్మల్ నీడిల్ కంటే ఇలా క్రోషెట్ నీడిల్తో మనం డిజైన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం కూడా చూడండి ఒకే హోల్లో అంటే ఇక్కడ చైన్ స్టిచెస్ లాగా అనేది మనం చూసేదానికంటే మనము ప్రాక్టీస్ అనేది చేస్తే బాగా అర్థమవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము స్టార్టింగ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుంచి 2 సింగిల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత రెండవ దానికి
మళ్ళీ చెప్తున్నాను, రెండవ దానికి సింగిల్, మూడవ దానికి సింగిల్ క్రోషెట్, నాలుగవ దానికి వచ్చేసి మళ్ళీ 2 సింగిల్ క్రోషెట్స్. అంటే ఒకే చైన్లో ఈ విధంగా వేసుకుంటూ మొత్తం ఇలా అల్లుకుంటూ ఒక 80% 90% అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ రింగ్ బీడ్కి ఈ విధంగా గ్లూ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న వాటికి మనము ఈ విధంగా నార్మల్ థ్రెడ్ అనేది మనం ఉక్స్లకు ఏ విధంగా తీసుకుంటామో, అంటే 2 పొరలు తీసుకుంటే 2 స్టాండ్స్ తీసుకుంటే మనకు 4 స్టాండ్స్ అవుతుంది కదా. ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి నార్మల్ నీడిల్తో. అంటే మనకు హెమ్మింగ్ నీడిల్ అనేది ఉంటుంది కదా, ఆ నీడిల్తో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 3 mm బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 mm బీడ్స్ని ఫస్ట్ 3 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇలా 3 బీడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నాట్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ వచ్చేసి మనము ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే అక్కడనే ఫస్ట్ టైం అక్కడే తీసుకొని ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఏదైతే బీడ్ ఉందో ఈ లాస్ట్ బీడ్లో నుండి వెనక్కి రావాలి. ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసి 2 బీడ్స్ అంటే 2 బీడ్స్ అనేది తీసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు ఈ లాస్ట్ బీడ్లో నుంచి రివర్స్ ఇలా రావాలి. మొత్తం ఈ విధంగా రెండవసారి మూడవసారి కూడా మనం వచ్చేసి ఇట్లా సింగిల్ అని అంటే 2 బీడ్సే తీసుకోవాలి. 2 బీడ్స్లో తీసుకొని పక్కన మనకు చైన్ ఏదైతే ఉందో చైన్ స్టిచెస్ కనపడుతూ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మనము ఈ విధంగా ఎక్కించుకుంటూ మనకు రివర్స్ లాస్ట్ దాంట్లో నుంచి లాస్ట్ బీడ్లో నుంచి ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకు లాస్ట్ వచ్చేసి మనము ఏ విధంగా కుచ్చు అనేది కట్టుకోవాలో చూపిస్తాను. మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ 2 బీడ్స్ మళ్ళీ రివర్స్, 2 బీడ్స్ మళ్ళీ రివర్స్, అంటే లాస్ట్ బీడ్లో నుంచి వెనక్కి రావాలి. ఇట్లా మనము నార్మల్ థ్రెడ్తో ఈ విధంగా చేసుకుంటే చాలా గట్టిగా అనేది ఉంటాయి స్టాండర్డ్గా, కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది లాగి పట్టుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, పూసప్ అంటే బీడ్ పక్కనే ఈ విధంగా తీసుకోవాలి. ఈ బీడ్ పక్కన నుంచి ఒక 2 స్టిచెస్ అనేవి ఇలా వేసుకొని నాట్స్ మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్లో నుంచి మళ్ళీ మనం బయటికి ఈ విధంగా తీసేసుకోవాలి. అప్పుడు ఈ నాట్స్ అనేవి బీడ్లోనికి వెళ్ళి మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మనకు 2 కలర్స్ అనేవి మనం తీసుకుంటున్నాము శారీ టజల్స్ కోసం. ఇక్కడ చిన్న గ్లూ అనేది పెట్టేసుకుంటే ఇది మనకు నీట్గా ఉంటుంది అన్నమాట, పోగులు అనేవి లేకుండా ఉంటాయి. ఇలా మొత్తం కూడా ఈ రింగ్స్ అన్నీ కూడా శారీకి తగ్గట్టు మనకు ఒక 20-25 వరకు అయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి శారీలో కలర్ కాంబినేషను 2 కలర్స్ అన్నమాట, బేబీ పింక్ అండ్ లైట్ బ్లూ కలరు. ఈ బ్లూ కలర్ వచ్చేసి మనం టజల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ నీడిల్తో గోల్డ్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, మనకు జరీ థ్రెడ్, ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇవి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలని అంటే 250 కానివ్వండి, లేదు అని అంటే మనకు 230 కానివ్వండి తీసుకోవచ్చు. మనకి నిండుగా కావాలి కొంచెం అని అంటే 250 తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 250 అనేది తీసుకున్నాను, 230 కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా తీసుకుంటే మనకు డబల్ మనం ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా 250 స్టాండ్స్ అనేది తీసుకుంటే మనకి ఇలా రింగ్ బీడ్లో నుంచి వేసుకుంటే 250 ఎంత 15 అంటే 500 అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం టజల్ అనేది చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత గోల్డ్ థ్రెడ్ని ఇక్కడ వచ్చేసి నార్మల్ రౌండ్ బీడ్ అనేది ఉంది కదా, ఈ బీడ్ అనేది తీసుకొని ఈ పైనుంచి ఈ విధంగా గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం తీసుకొని ఇట్లా నాట్ అనేది వేసేసుకోవాలి. స్టాండర్డ్గా మనకు ఉండడం కోసం ఈ విధంగా నాట్ అనేది వేసేసి మనం వచ్చేసి టజల్ అనేది
చుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 2-3 నాట్స్ అనేది వేసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనము నీడిల్ని ఈ విధంగా పెట్టేసి తీసేసుకోవాలన్నమాట. ఇట్లా చాలా టైట్గా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి స్టాండర్డ్గా. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో అనేది కుచ్చు పెట్టేసుకుని మనకు తగినంత మనకు చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నా లేదంటే బేబీ కుచ్చు టైప్ అనేది పెట్టుకోవాలన్నా లేదంటే మన ఇష్టం అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచు 1.5 ఇంచు పొడవు అనేది తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నాయి అంటే ఈ విధంగా సైజ్ చేసుకుంటే క్రోషెట్ నీడిల్తో ఈ విధంగా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది టజల్స్ ఇలా తీసుకొని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడా శారీకి తగ్గట్టు ఈ విధంగా నేను అనేది ఒక 23-25 దాకా ప్రిపేర్ చేశాను అన్నమాట. ఈ విధంగా ఇలాంటి టెజల్స్ కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ అయితే ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న మనం టాజల్స్ని ఈ విధంగా మనం వచ్చేసి 2 ఇంచుకి 1 ఈ విధంగా కుచ్చు కట్టేసుకోవచ్చు అన్నమాట. ఎలా కట్టుకోవాలనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నీడిల్కి 4 స్టాండ్స్ అనేది నార్మల్ శారీలో ఉన్న కలర్ అనేది తీసుకొని మనము ఇక్కడ ఈ విధంగా నాట్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం 4 స్టాండర్డ్స్ అనేది తీసుకోవాలి, అంటే నార్మల్ థ్రెడ్ అన్నమాట. ఈ విధంగా తీసుకొని మనము ఇట్లా నేను రెఫరెన్స్గా ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ విధంగా మనం కట్టేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. 2 ఇంచుకి 1 అయితే 25 బీడ్స్ అనేవి ఈ విధంగా టజల్ అనేవి తీసుకోవాలి. 25 తీసుకుంటే మనకు 2 ఇంచుకి 1 పడుతుంది. ఒకవేళ ఇంకొంచెం మనకు దూరంగా ఉండాలి అనుకుంటే 2.5 కానీ 3 ఇంచ్ కానీ 1 కట్టుకుంటే మనకు 20 వరకు అనేది టజల్స్ అవసరం అవుతాయి. కాబట్టి ఈ విధంగా మనం అనేది తీసుకొని ఇలా మనం అనేది కూడా మీరు కూడా ఈ విధంగా కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా తయారు చేసుకొని ఒకవేళ మాకు రాదండి అన్న వారికి ఇప్పుడు వచ్చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అనేది ఇవి తయారు చేసి మీకు శారీకి తగ్గట్టు నేను అనేది ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా కావాలంటే అలా చాలా మోడల్స్ అనేవి వీటిల్లో ఉన్నాయి. మొత్తం కూడా ఇలా ఉంటాయన్నమాట. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.